కర్ణాటకలో ఎంతో ఫేమస్ అయిన వెల్లుల్లి కబాబ్, తెలుగులో వచ్చేసి వెల్లుల్లి కబాబ్ అంటారు. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లిపాయలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 ఇంచు చెక్క, 2 లవంగాలు, కారం తగినట్టుగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలానే కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ మైదా, టేబుల్ స్పూన్ శనగపిండి, కస్తూరి మెంతి, కొద్దిగా ఉప్పు, పసుపు, అలానే ఒక ఎగ్గుని కొట్టి వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా న్యాచురల్గా ఎంత బాగుందో. ఇప్పుడు వేడిగున్న ఆయిల్లోకి విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా వేసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులు బాగా వేయించుకోవాలి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట. ఇలానే అన్నీ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు కరివేపాకును కూడా ఈ విధంగానే వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన వెల్లుల్లి కబాబ్ రెడీ.